రంగి అమ్మా ఏమిటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది? పిల్లలేది? పిల్లలు జూ పార్క్ కి తీసుకెళ్ళమని మారాన్ చేస్తే అయ్యగారు లతమ్మ గారు జూకి తీసుకెళ్లారమ్మా. పాపం పిల్లలు నేను వస్తానని ఎదురు చూస్తారో ఏమిటో. లేదమ్మా, పిల్లలు మీ ఊసే ఎత్తలేదు. అంటే పిల్లలు జూ అనేసరికి నన్నేమిటి లోకాన్నే మర్చిపోతారు. రాదొచ్చాక వెళ్దాం, అది పక్కన లేకపోతే నాకు తోచదు అని ఆయన అనే ఉంటారు. అల్లేదమ్మా. అన్నీ ఈయన ఎదురుగానే మాట్లాడతారా ఏమిటి? అనే ఉంటారు. నువ్వు వినుండవు. లేదమ్మా, నేను అక్కడే ఉన్నాగా అనలేదు. ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వినడమేనా నీ పని? వెళ్ళి పని చూసుకో పో. పెదవ కళ్ళజోడు, ఇది ఎక్కడ ఉండాలో దీనికి తెలీదు. నమస్కారం అమ్మా రాధమ్మ. ఓ మీరా, రండి. ఏమ్మా కులాసయ్యేనా? కులాసా కాక ఏమిట్టా? ఒకప్పుడు మీ ఇంటికి ఇచ్చిన అద్దె ఇప్పుడు మా కుక్క పిల్ల బిస్కెత్తులకు సరిపోవడం లేదు. ఏమిటో. బాగుందమ్మా, చాలా బాగుంది. అప్పుడు ఎరుకు ఇల్లు, మొగుడు పిల్లలు ఎప్పుడూ కళ్ళెదిగే ఉండేవాళ్ళు. చిరాగ్గా. ఇప్పుడు విశాలమైన బంగళా, ఎవరి ఏ చురుములు వాళ్ళవి. హ్యాపీగా ఒంటరిగా ఉండొచ్చు. ఏమిటో ఆడదాని జీవితంలో సగం టైం మొగుడిని చూసుకోవడానికే సరిపోతుందమ్మా. నీకు ఆ బాధ లేదు. ఎందుకుంటుంది? సవతిందిగా. అలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా తనే చూసుకుంటుంది. ఏమిటో ఆ టైం అంతా ఎంచక్కా నువ్వు క్లబ్లకు వెళ్ళో టీవీలు చూస్తూనో గడిపేయచ్చు. ఎంతటి జాతకురాలివమ్మా. కంగ్రాట్స్. అరే వెరీ గుడ్, బ్యూటిఫుల్. ఇంట్లో సోఫా సెట్ ఉంది, కలర్ టీవీ ఉంది, ఫారెన్ VCR ఉంది, ఫోన్ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి. అరే ఇవన్నీ పెట్టుకునేందుకు లంకంత కొంపొంది. అన్నిటినీ ఎంత అందంగా దర్జాగా అమర్చావమ్మా. నీ దర్జాయే దర్జా. ఇంతకీ మీ ఆయన ఎక్కడ దాచిపెట్టావమ్మా? వచ్చి ఎంతసేపు అయినా కనపడ్డే పాపం ఆ మానవుడు. పిల్లల్ని తీసుకుని జూకెళ్లారు. లత కూడా వెళ్ళిందా? వెళ్ళే ఉంటుంది. డబ్బులో పుట్టి పెరిగిన పిల్ల కదా. ఆ పిల్లకి డబ్బు కంటే మొగుడు పిల్లలే ముఖ్యంలా ఉంది. పిచ్చి మొద్దు. నా ఉద్దేశం ఆ పిల్ల అదేనమ్మా నీ సవతి జూకు వెళ్ళింది జంతువులు చూడటానికి కాదు. అక్కడ జంతువులను చూసి నీ పిల్లలు చేరింతలు కొడుతూ నవ్వుతుంటారు కదా, వాళ్ళ నవ్వుల్ని చూడటానికి వెళ్ళి ఉంటుంది. వాళ్ళ నవ్వుల్ని ఆటల్ని చూసి మురిసిపోయే ఆ మొగుడి కళ్ళల్లో మెరుపుల్ని చూడటానికి వెళ్ళి ఉంటుంది. పిచ్చి పిల్ల ఎక్కడో. నీ అంత తెలివితేటలు దానికెక్కడివి? 10,000 పారేసి పిల్లల్ని నవ్వమంటే నవ్వరు. ఏమిటో 20,000 పారేస్తే మొగుడు సంతోషించడు. ఏమిటో ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. నువ్వేమి పట్టించుకోకమ్మా. ఒంటరిగా ఉంటే మాత్రమే హాయిగా సుఖంగా ఉన్నావు. నాకంతే చాలు. వస్తానమ్మా. ఇల్లు సోఫాలు జాగ్రత్త. ఏమిటో అరే మమ్మీ గారు ఇక్కడ ఉందేంటి? మమ్మీ కూడా వచ్చిందేమో. ఏంటిది? ఏమిటో జూకెళ్తున్నావు అని నాతో చెప్తే నేను వచ్చేదాన్ని కదా. నువ్వు ఇంట్లో లేవు, ఎప్పుడు వస్తావో తెలీదు. పిల్లలు జూకెళ్దామంటే వచ్చాం. పోన్లేండి, రెండింటికి వెళ్తాం. రాదా, కార్ ఎక్కే స్తోమత నాకు లేదు. బస్ లో వెళ్తామే. లత అక్క, ఆయన బస్సులో వెళ్తే కారెక్కే అర్హత నాకు లేదు. నేను బస్సులోనే వెళ్తాను. బాబు, నాన్న వాళ్ళతో వచ్చి ఇప్పుడు నీతో వస్తే ఫీల్ అవుతారేమో. బస్లోనే వెళ్తాను మమ్మీ.